వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్యా గగన గంగ. గంగలో దూకినా మాకు కులవలేదు అంటే నిన్న 46 లక్షల మంది కోట్ల మంది వెళ్ళిన దానిలో ఎస్సీలు అసలు ఎక్కడున్నారు? గంగలో మునగనీయలేదు అసలు. మునగనీయలేదు కాబట్టి వీళ్ళందరూ బతికిపోయారు. వాళ్ళు 12 లక్షల మంది చచ్చిపోయారు గంగలో. గంగలో మనం గంగని మనం ప్రేమగా నీళ్లుగా తాగుతాం. గంగ పోయినమ్మా నీళ్లుగా తాగుతాం, గంగతో అన్నం వండుకుంటాం, గంగతో స్నానం చేస్తాం. గంగ అంటే నీరు. గంగతో మనం దాహం తీర్చుకుంటాం. గంగతో ఇప్పుడు చూడు ఆయన ఒక సీసా నీళ్లు తాగి ఎన్ని పాటలు 100 పాడతాడు. నేననేది ఏంటంటే ప్రోగ్రామింగ్ రేపు సెప్టెంబర్ 1 40 ఏళ్ల దళిత ఉద్యమాన్ని శతాబ్దంగా ఎలా కొనసాగించాలి అని దానికి ఒక రాజకీయ కోణాన్ని, సామాజిక రాజకీయ అంశాలను ఇచ్చి మళ్ళీ సెప్టెంబర్ 1 ఆగస్టు మనం ఎందుకు పెట్టుకోలేమన్నా? ఒక గంటలోనే వచ్చి ఈ దేశం మొత్తం తెలుసుకొని వెళ్ళాలి అంటే మరి కోయి కోటేశ్వరం అవుతాడు అందరి నుంచి వచ్చి నా వైపు చూస్తున్నాడు. గురుగారు మైక్ పట్టుకుంటే నాకు వస్తుందా? నేను చెప్పి ఉన్నా, ఇంకా చెప్తా, నాకు చెప్పాల్సింది ఉంది. అది ఆయన కొంచెం మాట్లాడినాక నేను చెప్పినాక మళ్ళీ మీరు మాటిస్తే 5 కూరలతో అన్నం వెజిటబుల్ పలావ్తో చక్కగా చేశారు. తిన్నాక కూడా మేము ఉంటాము అంటే మనం సెకండ్ సెషన్ నడుపుకుందాం. తిన్నాక కూడా ఉంటామనే వాళ్ళు చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తున్నారు. ట్రైన్ దేవుందిలే, ట్రైన్ 1 2 ఇంకేదన్నా అద్భుతమైన విషయం ఉందండి. వై మెనీ పీపుల్ వాంట్ help for another girl in their lives. అంటే యూ థింక్ యువర్ వైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రియురాలు, యువర్ స్నేహితురాలు. ఇంకా అంతకు మించిన లైఫ్ పార్ట్నర్ మించి మన సమాజంలో రోజు గొడవలు చూస్తున్నాం. భార్య ఇంకొకరితో పోయి భర్తను చంపిందని, భర్త ఇంకొకరితో పోయి ఈవెన్ చంపాడని, రకరకాలు అలాంటి ఎన్నో విషయాలు హ్యూమన్ రిలేషన్స్ గురించి, మానవ సంబంధాల గురించి ఇంత అద్భుతమైన విషయాలు ఆయన రాశాడు. నిజంగా చరిత్రలో బాగా ఇలాంటి విషయాలు నిలిచిపోయిన వాళ్ళు 4 ఉంటే బెర్ట్రాండ్ రస్సెల్ కానీ, ఇమాన్యుయల్ కాంట్ కానీ, లేదా అంబేద్కర్ గారు కానీ, ప్రాబబ్లీ వీళ్ళందరూ ఒక తరానికి చెందినవారు. ఈ తరములో అలాంటి కోవకు చెందిన వ్యక్తి కత్తి పద్మారావు గారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని కూడా